నా ప్రార్థన ఒకటే, ప్రభువా ఇదిగోనయ్యా వీరి జీవితంలో నీ కార్యములు జరగాలయ్యా. బంధించబడన్నారు చాలామంది. ప్రభు నాకు ప్రార్థనలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతోమంది జీవితాలు బంధించబడి ఉన్నాయి. పేరుకి క్రైస్తవుడివి, ఆలయానికి వెళ్తున్నావు, దేవుని ఆరాధిస్తానంటావు, వాక్యం చదువుతున్నానంటావు, బంధించబడిన పరిస్థితుల్లో ఉన్న రహస్య పాపంతో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. దేవుడు అంటే నేను నిన్ను చూస్తున్నా. దేవుడు నా భారం నా హృదయంలో మంట కలిగిస్తూ ఉన్నాడు. నేను చెప్పాయి మాట. రహస్య పాప జీవితాలు, ఎవరికి తెలియదులే అనుకుంటున్న జీవితాలు. కొంతమంది కంట పాపము చేసి 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 ఇది అలవాటైపోయిందంట. ఇది పాపమా? దేవుడు బాధపడుతున్నాడండి. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎన్నో నేను చేయాలని ఆశపడుతున్నా, నీ జీవితంలో ఎంతో అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నా, నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాను. కానీ నీ బ్రతుకు చూస్తే, ఈరోజు దేవుడు మన బ్రతుకులు చూసి సంతోషపడగలుగుతున్నాడా? ఈ ప్రశ్నకు జవాబిచ్చుకోండి. మీ బ్రతుకులు చూసి దేవుడు సంతోషపడగలుగుతున్నాడా? మీ బ్రతుకులు చూసి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? మీ బ్రతుకులు చూసి దేవుడు ఇదిగో నా బిడ్డ, ఇది నా బిడ్డ అంటే అని చెప్పగలుగుతున్నాడా? కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల్ని బహిరంగంగా చూపించుకుంటా అవమానపడతారంట. కారణం ఏంటంటే ఆ బిడ్డ జీవితం సరలేదు కాబట్టి. కానీ ఏ బిడ్డ మంచిగా జీవించి చక్కగా ఎదిగితే తల్లిదండ్రులు అవమానపడతారు. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ పౌరుకుంటారు. ఈరోజు దేవుడు మనల్ని చూసి, యోబుని చూసి చెప్పిన రీతిగా, నా దాసుడైన యోబు చూడయ్యా, సతనా చూడు, నా దాసుడైన యోబుని చూడు. ఈరోజు మన జీవితాలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? యోబు అంటాడు, ఉదయకాలం లేచి నేను ప్రకటిస్తా, నేను ప్రవచిస్తా, ఐ వుడ్ డిక్రీ. ఏంటి మన నోట్లోంచే మాటలు ఏంటి?